హాయ్ గాయ్స్, ఫస్ట్ క్లాస్ విన్న తర్వాత ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ ఐసీటీ? ఐసీటీ అంటే ఏమిటో చూద్దాం. కమ్యూనికేట్ చేయటానికి, అలానే స్టోర్ చేయగల, క్రియేట్ చేయగల, కంట్రోల్ చేయగల అండ్ ఎక్స్పాండ్ చేయగల సామర్థ్యం ఉన్న వివిధ సాంకేతిక సాధనాల వనరుల సముదాయాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఐసీటీ అంటాం. ఇక్కడ టీచింగ్ ఫీల్డ్లో ఎక్కువగా టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఐసీటీని పిల్లవాడికి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఐసీటీ యొక్క ఫుల్ ఫామ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ. చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, దీని యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ వన్, టూల్స్. ఐసీటీ టూల్స్ ఏంటో చూద్దాం. ఐసీటీ టూల్స్ వచ్చి ఇక్కడ మనకి ఫోర్ టైప్స్. ఫస్ట్ వన్ టీవీ. సెకండ్ వన్ mobiles or tablet, and third one radio cum tape recorder, and fourth one computer. ఇవి టూల్స్, ఐసీటీ టూల్స్. అండ్ నెక్స్ట్ వన్ ప్రసారాలు ఎన్ని రకాలుగా జరుగుతాయి? ఇక్కడ 2 రకాలుగా ప్రసారాలు జరుగుతాయి. ఫస్ట్ది లైవ్ ప్రసారాలు, లైవ్ టెలికాస్ట్. అండ్ సెకండ్ వన్ ప్రీ రికార్డెడ్. ఫస్ట్ వన్ లైవ్ ప్రసారాలు, సెకండ్ వన్ ప్రీ రికార్డెడ్. లైవ్ అంటే ప్రత్యక్ష ప్రసారాలు. ప్రీ రికార్డెడ్ అంటే ఏంటి? ఇక్కడ ముందుగా రికార్డ్ చేయబడినవి. ఫస్ట్ వన్ ఏంటి? ప్రత్యక్ష ప్రసారాలు. రెండోది ఏంటి? ముందుగానే రికార్డ్ చేసుకుని పెట్టుకుంటారు అన్నమాట, వాటిని ప్రసారం చేస్తారు. ఈ రకంగా టీవీ ద్వారా, రేడియో ద్వారా, కంప్యూటర్స్ ద్వారా, మొబైల్స్ ద్వారా ప్రసారాలు జరుగుతాయి. 2 రకాలుగా ప్రసారాలు జరుగుతాయి ఇక్కడ. ఫస్ట్ది ఏంటి? లైవ్. రెండోది ఏంటి? ప్రీ రికార్డెడ్. లైవ్ అంటే ఏంటి అర్థమైంది కదా, ప్రత్యక్ష ప్రసారాలు. ప్రీ రికార్డెడ్ అంటే ఆల్రెడీ ముందుగానే రికార్డ్ చేసి పెట్టుకుంటారు, వాటిని ప్రసారం చేస్తుంటారు అన్నమాట. ఓకే, సో ఇవి ప్రసారాలన్నీ 2 టైప్స్, టూల్స్ అన్ని 4 టైప్స్. లైవ్ అంటే ఏమన్నారు? ప్రత్యక్ష ప్రసారాలని తెలుసుకున్నాం. లైవ్ అంటే ప్రత్యక్ష ప్రసారాలు. అందులోకి ఏమొస్తాయి? ప్రత్యక్ష ప్రసారాలు అంటే ఏమొస్తాయి? లైవ్లో ఏం టెలికాస్ట్ చేస్తారు? ఇండిపెండెన్స్ డే యొక్క సెలబ్రేషన్స్ లైవ్లో చూపిస్తారు మనకి. అంటే స్వతంత్ర దినోత్సవ వేడుకలు, సంబరాలు మనకి లైవ్లో చూపిస్తుంటారు. టీవీలోని, రేడియోలోని మనకి లైవ్లో ప్రసారం చేస్తూ ఉంటారు. అలాగే ఇండిపెండెన్స్ డే అవ్వచ్చు, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చర్చలు, సమావేశాలు కూడా మనకి లైవ్ ద్వారా ప్రసారం చేస్తారు. చర్చలు అంటే ఏంటి? డిబేట్స్ కండక్ట్ చేస్తారు కదా, డిబేట్స్ పెడుతూ ఉంటారు కదా టీవీల్లోని. సో ఇవి చర్చలు, సమావేశాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలానే ఆకస్మిక ప్రమాదాల్లోకి ఏమొస్తాయి? సునామీలు అండ్ వరదలు, భూకంపాలు, ఓకేనా, సో ఎక్సెట్రా. ఇలాంటివన్నీ కూడా మనకి లైవ్ ద్వారా ప్రసారం చేస్తూ ఉంటారు. ప్రత్యక్ష ప్రసారాలు అవుతూ ఉంటాయి అన్నమాట. మనకి లైవ్లో చూపిస్తూ ఉంటారు అన్నమాట. వీటిని జరుగుతుండగానే మనకి అప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ఉంటారు అన్నమాట. వరదలు, సునామీలు, భూకంపాలు, ఇంకేనా
ఇటువంటివి లైవ్లో చూపిస్తుంటారు అన్నమాట. అలాగే డిబేట్స్ జరుగుతుంటాయి కదా, మనం టీవీలో చూస్తుంటాం. అండ్ సెకండ్ వన్ ఏంటిది, ప్రీ రికార్డెడ్. ప్రీ రికార్డెడ్ అంటే ఏం చెప్పుకున్నాం, ముందుగానే రికార్డ్ చేసుకుని ఉంచుకుంటారు. సో వాటిని ప్రసారం చేస్తారు అన్నమాట. సో అవి వాటిలోకి ఏమొస్తాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ముందుగా స్క్రిప్ట్ రాసుకుని వాటిని రికార్డ్ చేసి అందులో కొన్ని స్వీయ దృక్పథాలను కూడా జోడించి, అంటే ముందుగా రికార్డ్ చేసేస్తారు. ఇంకా ఏదైనా అవసరమైతే కొన్ని జోడించి యాడ్ చేసి అప్పుడు మనకి ప్రసారం చేస్తూ ఉంటారన్నమాట చక్కగా. ఓకేనా. నెక్స్ట్ అంటే ఇందులో నటనతో కూడినవి, నటిస్తూ ఉంటారు కదా, నటనతో కూడినవి ఏంటవి, నాటికలు అంటే సీరియల్స్ మనం చూస్తూ ఉంటాం కదా టీవీలో. సీరియల్స్ అన్నీ కూడా అప్పటికప్పుడు లైవ్లో చేసేయం కాదు కదా, ఈ సీరియల్స్ అన్నీ కూడా ముందుగానే చేసేసి ఉంచుతారు. వాటిని మనకి టీవీలో చూపిస్తుంటారు అన్నమాట, ముందుగా రికార్డ్ చేయబడిన అన్నమాట. సీరియల్స్, నాటికలు అండ్ ఆటలు, నెక్స్ట్ వంట ప్రోగ్రాంలు, వంటలు, ఇలా ఎక్సెట్రా. మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కూడా ముందుగానే నేను రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేశాను అనమాట. ఇది కూడా సో ఏ టైప్ ఆఫ్ ప్రసారంలోకి వస్తుందంటే ప్రీ రికార్డెడ్. ముందుగానే నేను రికార్డ్ చేసి పెట్టుకుని మీకు అప్లోడ్ చేశాను, తర్వాత మీరు చూసుకుంటూ ఉంటారు అన్నమాట. ఈ టైప్ ఆఫ్ వాటిని మనం ఏమంటామంటే ప్రీ రికార్డెడ్, అంటే ముందుగా రికార్డ్ చేసి పెట్టుకున్నవి. ఓకేనా. సో మనకి ప్రసారాలు రెండు రకాలుగా జరుగుతాయి, ఒకటి లైవ్, రెండోది ప్రీ రికార్డెడ్. సో ఇందులోకి ఏమొస్తాయి, లైవ్లోకి ఏమొస్తాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక